హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కట్టెల పొయ్యి మీద మంటి చెట్లో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. అందుకోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాము. ఆయిల్ వేడైంది. సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసి మెత్తబడే వరకు వేపుకుందాం. ఎర్రగడ్డ ముక్కలు అయితే మెత్తబడ్డాయి. ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు టమోటా ముక్కలు అయితే వేసుకుందాం. టమోటా ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. 1 కిలో చికెను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. వేసి అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసి ఒకసారి కలుపుకొని పసుపు, దాంతోపాటు ఉప్పు, ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. కారంతో పాటు ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కాసిన నీళ్ళు అయితే వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నానండి. మూత అయితే పెట్టు 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలకు పైన అయితే అయిందండి. మూత అయితే తీసి చూసుకుందాం. పొగలు కమ్ముకుంటూ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే దించేస్తాము. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ముద్ద అయితే చేసేసాను. చికెన్ కర్రీ ముద్ద తినేతాం.